అపోస్తులు అంత బలంగా ప్రకటించడానికి కారణం ఏంటి చెప్పండి? తెలియని ఒక శక్తి. ఆ శక్తి పేరే పరిశుద్ధాత్మ. నీలో పరిశుద్ధాత్ముడు ఉంటే నాలో పరిశుద్ధాత్మ ఉంటే ఆ పరిశుద్ధాత్ముడు ఈ సమాజంలో ఆయన గురించి ఎలా మాట్లాడాలో నాకు ధైర్యం ఇచ్చి నిలబెడతాడు. ధైర్యంగా మాట్లాడతాను. కత్తి ఎలా మీదకి వచ్చేసిన, చావు ప్రకటనలు ఆల్రెడీ స్కెచ్ చేసేసిన ఆ పరిశుద్ధాత్మ నాకు ఒక ధైర్యం ఇస్తాడు. ఇలాంటి భాగ్యాన్ని నేను కాదనుకోలేను. ఆయన కొరకు చనిపోవడానికి కూడా చెప్పండి నేను సిద్ధం. ఆ పవర్ ఎవరికి వస్తుందంటే అందరికీ రాదండి, చెప్పండి. పరిశుద్ధాత్మను పొందుకున్న వారికి వస్తుంది. నీకుంటే నేను అడుగుతున్నాను, నీ ప్రభు కొరకు సిగ్గుపడకుండా చెప్తావు. అరే సువార్త చెప్తే ఏమనుకుంటారు నీ తలకాయ ఏమనుకున్నా చెప్పు. మనం చెప్పే సిగ్గుపడే విషయాలు ఏం చెప్పంగా? సువార్త చెప్తున్నావు. ఏం చెప్తావు? వాటిని గురించి నువ్వు ధైర్యంగా చెప్పలేకపోతున్నావు అంటే నువ్వు ఎవరిని పొందుకోలేదు చెప్పండి. పరిశుద్ధాత్మను పొందుకోలేదు. ఆ పరిశుద్ధాత్మ నీకు రాలేదు కనుకే, ఆ పరిశుద్ధాత్మను పొందుకోలేదు కనుకే బహుశా నువ్వు బలంగా చెప్పలేకపోతున్నావు.